సరే 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 अरे कायरोस यूट्यूब से कम అన్న కొన్ని నిమిషాలు పిచ్చి అటు ఇది విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు. కావాల్సుకొని ముఖ్యమంత్రి కావాల్సుకొని చేసిండు. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ పోలేడు కాబట్టి రాహుల్ గాంధీ గారు పోవద్దు అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కుట్రలు చేయిస్తున్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. స్టూడెంట్స్ తో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి మార్పు ఉన్నదని నేను మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ గవర్నమెంట్ కి మేము చెప్తున్నాం. ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దానికి కేసీఆర్ బాధ్యుడు, వైస్ ఛాన్సలరే బాధ్యుడు, దానికి పోలీసులే బాధ్యుడు. మేము ప్రశాంతంగా రాహుల్ గాంధీ గారి కార్యక్రమాన్ని అక్కడ స్టూడెంట్స్ ఓయిలో మాట్లాడేదాన్ని సహకరించాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎమ్మడి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వారి ఫాలో అవుతారు. ఏది ఏమైనా ఇక్కడ వచ్చి ఎన్ఐసి జైలుకు వచ్చి ఇక్కడ కార్యకర్తలను ఎన్ఐసి కార్యకర్తల నాయకులను కలుస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా 7వ తారీఖు విజిట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి మార్పు లేదు. ఇవాళ మీరు నేను మళ్ళీ ఒకసారి వీసీ గారితో మాట్లాడి నేను ఇమీడియట్ మీకు మెసేజ్ పెడతా. వైస్ ఛాన్సలర్ కూడా కలుస్తా. ఈరోజు కలిసే చూడతా. ఈ సమయం మళ్ళీ కొద్దిసేపట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.